సుప్రీంకోర్టుకు కేసీఆర్ విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు. సిజేఐ బెంచ్ నేతృత్వంలో నేడు విచారణ. ఇప్పటికే పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని ఇటీవల హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రమూడ్ నేతృత్వంలోని జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారించనుంది. మళ్ళీ అవే ఆరోపణలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషనర్ను నియమించిన విషయం తెలిసిందే. దీన్ని తప్పుపడుతూ కేసీఆర్ మొదట కోర్టును ఆశ్రయించారు. అదే 12 పేజీల ఒక లేఖతోటి ఇదే నరసింహారెడ్డిపై విరుచుకుపడుతూ ఇదే హైకోర్టులో కేసీఆర్ గత నెలలో ఒక పిటిషన్ వేసింది. నరసింహారెడ్డి కక్షపూరితంగా ఈ విచారిస్తున్నాడు, ఈ విచారణకు నన్ను రమ్మనని ఆదేశిస్తున్నాడు. అదేవిధంగా గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల విషయంలో కావచ్చు, లేదా థర్మల్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడంలో కావచ్చు, ఎలాంటి నిర్ణయాలతో ఎలాంటి ఒప్పందాలతో ముందుకు పోయిందనే విషయాన్ని 12 లేఖల పేజీలో గత నెలలో కేసీఆర్ సవివరంగా ఈ కోర్టుకు సబ్మిట్ చేసిండు. ఏది హైకోర్టుకు సబ్మిట్ చేసింది. కానీ హైకోర్టు ఏం చేసింది, కేసీఆర్ వేసిన పిటిషన్ కొట్టేస్తూ దాంట్లో తప్పేం లేదు, వాళ్ళు విచారించవలసిందే, విచారణకు రావాల్సిందే, ఎవరు కూడా విచారణకు అతిథులు గారు అని సుప్రీంకోర్టు హైకోర్టు తనకున్న అధికారాల మేర కేసీఆర్ వేసిన పిటిషన్ కొట్టేసింది. నేను ఆ రోజే చెప్పిన, ఒకవేళ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయే వెసులుబాటు కేసీఆర్కు ఉంటుంది. ఆ వెసులుబాటును ఆయన వాడుకుంటారు, సుప్రీంకోర్టు దాకా పోతారు, సుప్రీంకోర్టులో పిటిషన్ ఎత్తారు. దాని ద్వారా ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా కేసీఆర్ వాడుకుంటాడు. ఆయనకు ఉన్న హక్కు అది, ఏ పౌరునికైనా ఉన్న హక్కే. జిల్లా కోర్టులో కొట్టేస్తే హైకోర్టుకు రావచ్చు, హైకోర్టులో కూడా న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. అయితే మళ్ళీ అవే ఆరోపణలు చేసుకుంటూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందట. ఏది హైకోర్టులో ఏదైతే వాదనలు వినిపించిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కాపీని సుప్రీంకోర్టులో వేసి నా మీద అన్యాయంగా విచారించడానికి సిద్ధపడుతున్నారు అనేది కేసీఆర్ వాదనగా వినిపించేందుకు అక్కడికి వెళ్తున్నలాట. ఈరోజు అది 3 వ్యక్తులు, ఏది జస్టిస్ న్యాయవాదులు బేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, చంద్రమూడ్, ఈ 3 దీన్ని విచారించనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇక కేసీఆర్కి ఇంకో ఆప్షన్ ఉన్నది. ఒకవేళ సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి లేదు విచారించవలసిందే అని కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని కూడా కొట్టేస్తే ఇక ఆయనకున్నది ఒకటే, ఏంటిది, ఇక ఈయనకు సంబంధించి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం ఒకటి మిగిలింది. ఇక ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద 200 కేసులు ఉన్నాయి, వాటన్నిటికీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా 150 కేసుల వరకు ఉన్నాయి, దానికి సంబంధించి ఆయన కూడా స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇక రేవంత్ రెడ్డి మీద కూడా ఓటుకు నోటు లాంటి కేసులతో పాటు ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిన కేసు, ఇలాంటి అనేక కేసులు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి, ఆయన కూడా స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇట్లా ఎవరికి వారు రాజకీయ నాయకులు స్టే ఆర్డర్లు తెచ్చుకొని ఆ కేసుని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కేసీఆర్కున్న ఇంకొక ఆప్షన్ ఒకటి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం మాత్రమే. ఎందుకంటే ఇదంతా కేసీఆర్ మీద ఒక కుట్రపూరితంగా బలవంతంగా కేసీఆర్ని ఎట్లయినా ఇరికించి జైల్లో వేయాలనే ఒకే ఒక్క ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగానే అక్కడ బీజేపీ కూడా కేసీఆర్ని ఎట్లా చేసి పట్టుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ మనకెక్కడ లొంగలేదు, బీజేపీకి లొంగలేదు, ఇక్కడ కాంగ్రెస్కి అసలు లొంగే పరిస్థితి లేదే. ఎప్పటోడు ఏమిటోడు ఎంతటోడు రేవంత్ రెడ్డి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. నాకు సమజ్జీవ నా అంతటోడా గైన చెప్తే ఎందుకింట అనే స్థాయిలో కేసీఆర్ ఆలోచన ఉంటుంది. మరి నిజమే కూడా, కేసీఆర్కి రేవంత్ రెడ్డికి పోలిక పెట్టడం ఒక వృధాదిగా, ఇద్దరికి పోలిక పెట్టడం అంటేనే నక్కకు నాగలోకానికి పెట్టినట్టు ఉంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు అయినని కేసీఆర్తో పోల్చలేము రేవంత్ రెడ్డిని. కాబట్టి కేసీఆర్కు ఆ ఆలోచన ఉంది. ఇక చంద్రబాబు నాయుడు పగ చంద్రబాబు నాయుడుకు ఉండే 10 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉండనియకుండా ఓటుకు నోటు కేసు బట్టి తరిమి కొడితే హైదరాబాద్ అమరావతి ఉరికినా ఆంధ్ర కురికినా ఆయన వ్యక్తిగత పగ ఆయనకు ఉండే. ఆయనే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి కూడా కేంద్రానికి అనుకూలంగా ఉంటున్నాడు.
ఇక కాంగ్రెస్ను కూడా నిర్వీర్యం చేసి పని చేసిండు కేసీఆర్ అనే పగ అటు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఉండనే ఉండదు. ఇదంతా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఎట్లా చేసి కేసీఆర్ను జైలు వేయాలని ఒక ఆలోచనతోటి పని కట్టుకొని పని చేస్తున్నారు కాబట్టి ఇక ఎట్లయినా సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ కొట్టేస్తారు, 100% కొట్టేస్తారు. ఎందుకంటే ఇప్పటికే కవిత దగ్గర దగ్గర 100 రోజులు దాటిపోయింది జైల్లో పడి, జైలు జీవితము 100 రోజులకు పైగా అనుభవిస్తున్నది. ఆమెకే ఇంతవరకు బెయిల్ మంజూరు చేస్తలేరు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి సాగు చూపించి ఆమె బెయిల్ను కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ని కొట్టేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు. హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసినప్పుడు ఇక సుప్రీంకోర్టు అంటే కేంద్రం అక్కడ తన వంతు బాధ్యతగా వాళ్ళు కూడా అక్కడ కుట్ర అల్లుతారు. సుప్రీంకోర్టును మేనేజ్ చేసే శక్తి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా దాదాపు కొట్టేస్తారు. ఇక కొట్టేయగానే కేసీఆర్కున్న ఒకే ఒక్క ఆయుధం స్టే తెచ్చుకోవడం. మరి ఆ స్టే ఇస్తారా? ఆ స్టే ఇవ్వకుండా మళ్ళీ కుట్రలు పంపుతారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, కుట్రలు పని ఈ స్టే ఇవ్వకుండా ఆలోచన చేసి కేసీఆర్ నెట్టు చేసి విచారణకు పిలిచి ఈ విచారణలో కేసీఆర్ తప్పు చేసిందని నిరూపించి తీసుకుపోయి జైలు వేస్తారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా, కొంత షాకింగ్గా కూడా ఉండబోతుంది. కొంచెం అటు ఇటు ఏమైనా కూడా కేసీఆర్ని జైలు వేయాలనే ఆలోచనలో మాత్రం స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఒక పైశాచికమైన ఉన్మాదమైన ఆలోచనలు అయితే ఉన్నారు.